ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జోడీ తిరిగి హైదరాబాద్ తెలంగాణలో ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్ అనేకమైనటువంటి వివాదాలకు దారితీస్తోంది. ఆ ప్రెస్ మీట్తో కొంత ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అయింది. జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, బరిలో ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ సమస్యల మీద ప్రశ్నిస్తుందంటూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడో, సో అప్పుడు పవన్కు మద్దతుగా చంద్రబాబు నాయుడు తన గొంతును వినిపించే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఎక్కడైనా మరి పార్టీలు పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉందంటూ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇచ్చాడో అప్పుడే ఒక చర్చ మొదలైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన జనసేన టీడీపీ బాబు కళ్యాణ్ కలయిక తెలంగాణలో కూడా ఉండబోతుందా, వీరిద్దరి పొత్తు నిజంగా తెలంగాణలో విజయాన్ని సాధించబోతుందా అనే ఒక చర్చ జరుగుతున్న వేళ అసలు ఏం జరగబోతుందో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? నిజంగా ఏపీలో ఏ విధంగా అయితే కూటమి విజయం సాధించిందో భవిష్యత్తు తెలంగాణలో కూడా బాబు పవన్ కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఆ రకమైనటువంటి చర్చ మొదలైందనుకోవచ్చా? శ్రీశైలం, ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ లో చూసాము. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మాన్య ఎంత పనిచేసింది అనేది 175 సీట్లలో 164 సీట్లు వాళ్ళు అక్కడ కైవసం చేసుకున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. అటు బీజేపీ సపోర్ట్ తోని సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ అటు చంద్రబాబుకు, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో కూడా అలాంటి పాచికనే పాలించాలి అని చెప్పేసి మోదీ భావిస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమైతా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ రాకను స్వాగతిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి ఏం మాట్లాడినా గానీ వారు ఎక్కడ కూడా విమర్శించినటువంటి దాఖలాలు లేకపోను. ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే తప్పేంటి, పవన్ కళ్యాణ్ ను మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా రామచంద్రరావు లాంటి వాళ్ళు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మొత్తానికి అటు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నే లక్ష్యంగా చేసుకొని అటు టీడీపీ, బీజేపీ అలాగే జనసేన మూడు కూడా ఇక్కడ ఉన్నటువంటి 300 కార్పొరేటర్ స్థానాలలో కూడా పోటీ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నట్టుగా వాళ్ళు ముందస్తుగా ఒక ఆలోచనతోనే ఉన్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జూన్ 2 మొన్న చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు, తను మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా దానికే సంకేతంగా మనకైతే స్పష్టంగా అర్థమైతా ఉంది. మరి ఫైనల్ గా ఆ యొక్క రాక పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీలను తెలంగాణ ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. దీనికంటే ముందు ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సి విషయం, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఇప్పుడు పట్టు మీద కనబడతా ఉంది. బీఆర్ఎస్ కి గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లను మనం గమనిస్తే ఎక్కువ సీట్లు జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ లోనే వచ్చాయి. ఇప్పుడు ఆ సీట్లకు కూడా గండి పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా ఊపందుతుంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మొత్తము ఏదైతే మారుమూల జిల్లాలలో సైతం తన యొక్క సత్తాను చాటింది, కానీ జిహెచ్ఎంసీలో కనీసం ఒక్కటంటే ఒక సీటు కూడా గెలవనటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ అలాగే కంటోన్మెంట్ గెలిచినప్పటికీ కూడా వాళ్ళు సార్వత్రిక ఎన్నికలలో మాత్రము, సాధారణ ఎన్నికలలో మాత్రం గెలిచినటువంటి దాఖలాలు లేకపోవడంతో జిహెచ్ఎంసీలో బాగా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ కూడా ఊళ్ళూరుతున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ సందట్లే సడమేలాగా బీజేపీ వేస్తున్నటువంటి పాచికలో భాగంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు, మరొక వైపు బీజేపీ కలిసి ఇక్కడ 3 కార్పొరేషన్లలో కనీసం ఒక కార్పొరేషన్ అయినా దక్కించుకుంటే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచనతోని పోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక గంటకి ఇది ఇబ్బందిపూరితమైనటువంటి సంకేతంగానే చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇబ్బందిపూరితమైనటువంటి సంకేతంగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ వారితో పాటుగా ఉమ్మడిగా బీఆర్ఎస్ కలిస్తే, అంటే కవిత గతంలో కూడా చెప్పింది బీఆర్ఎస్ తో బీజేపీతో పొత్తు కలవడానికి ఊవిల్లుతుందన్నటువంటి మాటను తను పదే చెప్తా వస్తాను. అందులో భాగంగా ఒకవేళ తను చెప్పినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ జత కడితే అటు బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన
ఈ యొక్క ఉమ్మడి కూటమి ఏదో ఒక రకంగా ముందుకు పోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ ఒక పవన్ కళ్యాణ్ భుజం మీద బాణం పెట్టి మోదీ జిహెచ్ఎంసీ లక్ష్యంగా చేస్తున్నటువంటి ఒక బాధ్యతగా చెప్పుకోవచ్చు. ప్రధాని స్వయంగా ఈ యొక్క ప్రధాని డైరెక్షన్ లోనే జరుగుతుంది అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఒకవేళ గట్టి పోటీ ఇవ్వగలిగితే, జిహెచ్ఎంసీలో గట్టిగా మెజారిటీ తెచ్చుకోగలిగితే వచ్చేటువంటి లోకల్ బాడీస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా గట్టి సత్తా చాటచ్చు. ఒకవేళ అక్కడ కనుక సత్తా చాటినట్టు అయ్యేది ఉంటే మళ్ళీ 2028లో 29లో వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఇప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు ఉన్నటువంటి స్థలాన్ని ఇంకా మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతోనైతే అటు బీజేపీ బీజేపీ ఎత్తులు వేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. శ్రీశైలం చూడాలి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకవేళ ఇక్కడికి వస్తే తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది ఇప్పటికే తెలంగాణ వాదుల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల నుంచి అయితే చాలా నెగిటివ్ సెన్స్ అయితే కనబడతా ఉంది. చాలా వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ మాటలకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే స్వయంగా తెలంగాణ మా అయ్య జాగిరే అంటూ మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇదొక ఈ ఉమ్మడి ఏదైతే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఒక యుద్ధం లాగా ఇప్పుడు పరిగణించబడుతూ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ యొక్క పరంపర ఎంత దూరం కొనసాగుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనబడతా ఉంది. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ మూషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా పవన్ బాబు జోడీ ఏపీలో సక్సెస్ను సాధించింది, అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే పవన్ ఇక బాబు ఇద్దరు కలిసి తెలంగాణలో అడుగు పెడితే, తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆ ఫలితాల్లో ఘన విజయం సాధించి భవిష్యత్తు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మరి తన దూకుడిని ప్రదర్శిస్తే బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఇది కోలుకొని దెబ్బ తగులుతుందనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఫోకస్ పెట్టారనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైతే పవన్కు తెలంగాణలో అవమానం జరిగిందో అప్పటి నుంచే పవన్ ఇక సీరియస్గా తెలంగాణలో మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్టు జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ టీడీపీ జనసేనల కూటమి ప్రస్థానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో తిరుగులేని జోడీగా నిలిచిన ఈ ఇద్దరు నేతలు ఒకవేళ తెలంగాణ రాజకీయాల్లోనూ కలిసి అడుగులు వేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అదే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు ఎదురైన అడ్డంకులు, దానిపై బాబు స్పందించినటువంటి తీరు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, ప్రాంతీయ విద్వేషాలు వద్దు అంటూ తెలంగాణ నేతలకు కౌంటర్ ఇవ్వడంతో ఈ చర్చ మరింత ముదిరింది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఇద్దరు జతకట్టడం ఇక ఎంత మేర ప్రభావం చూపిస్తున్నట్టు ఇప్పటికే అంచనాలు మొదలైనాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో 20-25 సీట్లు గెలుపోవటంలను శాసించే అవకాశం ఉంది. సో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాటు ఖమ్మం, నిజామాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన సెటిలర్స్ ఓటర్ల భారీ సంఖ్యలో ఉన్నారు. గతంలో కుకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ యువత, కాపు సామాజిక వర్గంలో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి జతకడితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 20-25 సీట్లు గెలుపు ఖాయమన్నటువంటి ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. అయితే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చు. కానీ బాబు పవన్ జోడీ తెలంగాణ యాక్టివ్ అయితే అది స్థానిక పార్టీలకు పెద్ద ఆయుధంగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్లో కొందరు నేతలు తెలంగాణ గడ్డపై ఏపీ నేతల పెత్తనం ఏంటి అనే పాత నినాదాన్ని మళ్ళీ రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చర్చ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ సెంటిమెంట్ను మళ్ళీ లేపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఒక చర్చ జరుగుతుంది. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో చంద్రబాబుతో ఉన్న సన్నిహితం అందరికీ తెలిసిందే. ఒకవేళ బాబు పవన్ కూటమి తెలంగాణలో బలోపేతం కావాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఇరకాటంలో పడుతుంది. ఏపీ నేతలకు రేవంత్ రెడ్డి లొంగిపోతారనే ముద్ర వేసుకునే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి దశాబ్ద క్రితం ఉన్నంత తీవ్రస్థాయిలో ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ సెటిల్మెంట్ పనిచేస్తుందా అనేది ఒక సందేహంగా మిగిలింది. బట్ నేటి యువత ఉద్యోగాలు, అభివృద్ధి,
మౌలిక సదుపాయాల వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి కృత్రిమంగా సెంటిమెంట్ను రగిలిస్తే ప్రజలు ఆదరించకపోవచ్చు. చంద్రబాబు చాణక్యం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడైతే తెలంగాణలో ఖచ్చితంగా ఒక బలమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయొచ్చు అనే ఒక చర్చ ప్రధానంగా ఏపీ బాబుకు సంబంధించినటువంటి సన్నిహితుల్లో, ఇటు జనసేన సైనికుల్లో వారి మదిలో మెదులుతున్న ఆలోచనగా కొంత విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, ఎవరెన్ని క్యాలిక్యులేషన్ చేసినా, ఎవరెన్ని ఊహించుకున్నా, ఎవరెన్ని మరి వ్యూహాలను రచించినా తెలంగాణ ప్రజల అంతిమ తీర్పే అక్కడ అధికారాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి భవిష్యత్తు జిహెచ్ఎంసీ ఎన్నికలు, రాబోయే జనరల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరి వైపు ఉంటారు, తెలంగాణ ప్రజలు ఎవరి అధికారాన్ని కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తారనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి. బట్ ఊహాగానాలు, మరి ఊహాజనితమైనటువంటి సోషల్ మీడియా కథనాలు రోజుకొకటి పుట్టుకొస్తూ ఉన్నాయి. బట్ ఈ టైంలో నిజంగా బాబు కళ్యాణ్ కలిస్తే బాగుంటుంది, బాబు కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.